తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. మాకు మటన్ పెడతామని చెప్పి ఇప్పుడు చికెన్ పెట్టి మమ్మల్ని అవమానిస్తారా అంటూ వరడి బంధువులు వధువు తరపు వారితో గొడవకు దిగి రక్తపాతాన్ని సృష్టించిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. మటన్ ధరలు పెరిగాయి లేదా సరిపడా దొరకలేదు అని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు ఎట్టి పరిస్థితుల్లో వినలేదు. మన దగ్గర పెళ్లిళ్లలో బంధువుల పట్టింపులు ఇగోలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. అసలు ఎక్కడ జరిగింది ఏంటనేది ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారతదేశంలో పెళ్లిళ్ళంటే ఒక పెద్ద పండుగ. బంధువుల కోలాహలం, డ్యాన్సులు, మ్యూజిక్, అదేవిధంగా రకరకాల వంటకాలతో కూడిన గ్రాండ్ విందు భోజనాలు. కానీ రెండు కుటుంబాలను కలపవలసిన ఆ విందు భోజనమే ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తే, అవును మీరు విన్నది నిజమే, కేవలం భోజనంలో వడ్డించిన ఒక ఐటెం వల్ల ఒక పెళ్లి వేడుక రణరంగంగా మారింది. ఏకంగా కత్తులు, కర్రలతో దాడులు చేసుకునేంత స్థాయికి వెళ్ళింది. నెత్తిరోడిన ఆ పెళ్లిలో పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. ఇంతకీ ఎక్కడ జరిగింది? ఆ భయంకరమైనటువంటి గొడవకు కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే ఈ ఘటన బీహార్ రాష్ట్రం సహర్సా జిల్లాలో చోటు చేసుకుంది. ఒక సంతోషకరమైనటువంటి పెళ్లి వేడుక, అంతా ఆనందంగా ఉన్నారు. వధువు తరపు వారు వరుడి తరపు బంధువులకు ఎంతో గ్రాండ్గా విందు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లికి ముందే ఒక చిన్న ఒప్పందం లేదా హామీ లాంటిది మాట్లాడుకోవడం జరిగింది. అదేంటంటే పెళ్లికి వచ్చే వరుడి బంధువులందరికీ విందులో స్పెషల్గా మటన్ వడ్డిస్తామని వధువు బంధువులు చెప్పారంట. తీరా పెళ్లి తంతు ముగిసింది, భోజనాల సమయం రానే వచ్చేసింది. వరుడి తరపు బంధువులు ఎంతో ఆశగా మటన్ బిర్యానీ లేదా మటన్ కూర తిందామని అక్కడికి ప్లేట్లు పట్టుకొని వెళ్ళారు. కానీ వారికి సర్వ్ చేస్తున్న వాళ్ళు మటన్ కాకుండా చికెన్ వడ్డించడం మొదలుపెట్టారు. మాకు మటన్ పెడతామని చెప్పి ఇప్పుడు చికెన్ పెట్టి మమ్మల్ని అవమానిస్తారా అంటూ వరుడి బంధువులు వధువు తరపు వారితో వాగ్వాదానికి దిగారు. మటన్ ధరలు పెరిగాయి లేదా సరిపడా దొరకలేదు అని చెప్పి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా వారు వినలేదు. మన దగ్గర పెళ్లిళ్లలో బంధువుల పట్టింపులు ఇగోలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇక్కడ బీహార్లో కూడా అదే జరిగింది. మొదట చిన్న మాటల యుద్ధంగా మొదలైనటువంటి ఈ గొడవ క్షణాల్లోనే అదుపు తప్పింది. ఒకరినొకరు తోసుకోవడం, చేయి కలపడం నుంచి ఏకంగా కర్రలు, కత్తులతో దాడులు చేసుకునేటువంటి స్థాయికి చేరింది. పెళ్లి మండపం కాస్త కురుక్షేత్రంగా మారింది. దొరికిన కుర్చీలు విసిరేసుకోవడం, ప్రాణాలు తీసే స్థాయిలో కొట్టుకోవడం మొదలుపెట్టారు. వచ్చిన గెస్టులు కూడా భయంతో పరుగులు తీసేటువంటి పరిస్థితి. ఒకసారి ఆ విజువల్ చూడండి, ఎంత దారుణంగా వారు గొడవకు దిగారు. ఈ భయంకరమైనటువంటి దాడుల్లో దాదాపు 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరికి తలలు పగిలాయి, మరికొందరికి కత్తుల వల్ల తీవ్ర రక్తస్రావం కూడా జరిగింది. నెత్తిరోడుతున్న వారందరినీ వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెళ్లికి వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సహర్సా పోలీసులు ఉఠావుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఒక చిన్న ఆహారపు మెనూ విషయం 12 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు ఇరు వర్గాలపైన అత్యాయత్నము, అల్లర్లు సృష్టించడం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో అది కాస్త వైరల్గా మారింది. నెటిజన్లు రకరకాలుగా దీనిపైన స్పందిస్తున్నారు. కేవలం మటన్ కోసం ఇంత దారుణంగా అటు కొట్టుకుంటారా అని కొందరు ఆశ్చర్యపోతుంటే, పెళ్లిళ్లలో ఈగోలు, పట్టింపులు తగ్గించుకోకపోతే ఇలాంటి అనార్థాలే జరుగుతాయి. అసలు ఇది పెళ్ళా లేక గూండాల మీటింగా అని మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రెండు మనసులు, రెండు కుటుంబాలు కలవవలసినటువంటి పవిత్రమైనటువంటి పెళ్లి వేడుకలో ఇలాంటి చిన్న చిన్న కారణాలకు గొడవలు పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? కేవలం మటన్ పెట్టలేదని కత్తులతో పొడుచుకోవడం న్యాయమా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్లో తెలపండి. Hey!